సార్ ఇప్పుడు ఆయిల్స్లో ఏ ఆయిల్ యూస్ చేస్తే ఆరోగ్యానికి మంచిది? ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సఫోలా ఆయిల్ అని చెప్పి, రైస్ బ్రాండ్ ఆయిల్, సన్ఫ్లవర్ అని, పామ్ ఆయిల్ అని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు పామ్ ఆయిల్, రుచి గోల్డ్ ఇవే. ఇప్పుడు డిఫరెంట్ బ్రాండ్స్ వస్తున్నాయి. అసలు ఏం ఆయిల్ వాడితే మంచిది సార్? జనరల్గా ఏ ఆయిల్ వాడినా ఒకటి సుత్తి ఒకటి రాయితో సమానం. అన్నిటికీ దెబ్బలు తగులుతాయి. అయితే ఒక్కొక్క ఆయిల్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్, ఇలాంటి వాటికి హీట్ టెంపరేచర్ అనేది కొంచెం ఎక్కువ. సో ఆ హీట్ టెంపరేచర్ అంటే ఆ టెంపరేచర్ని తట్టుకోగలిగే యొక్క గుణం ఆ ఆయిల్లో ఉంటుంది. సో కాబట్టి డీప్ ఫ్రైస్, కొంచెం ఎక్కువసేపు ఫ్రైలు చేసే పదార్థాలు అవన్నీ కూడా మనం సన్ఫ్లవర్ ఆయిల్తో చేసుకోవచ్చు. అలాగే రైస్ బ్రాండ్ ఆయిల్, ఇంకొంచెం మంచిగా ఆయిల్స్ వెళ్తే ఆలివ్ ఆయిల్, లేకపోతే సెసేమి ఆయిల్ అంటే మన నువ్వుల నూనె, టిల్ ఆయిల్ కూడా అంటాం దాన్ని. ఇలాంటివి కొన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఏవైతే వచ్చే పాతకాలం నుంచి మనకి, ఈ ఆయిల్స్ని యూజ్ చేసినప్పుడు ఏంటంటే వాటి హీట్ టెంపరేచర్ అనేది చాలా తక్కువ, అంటే చాలా తక్కువ టెంపరేచర్కి అవి పాడైపోవడం స్టార్ట్ అయిపోతాయి. సో దాంట్లో కార్సినోజెనిక్ కెమికల్స్ ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి ఇలాంటి వాటిని మనం పైనుంచి టాపింగ్ డ్రెస్సింగ్కి వేసుకోవడం కానీ, లేకపోతే జస్ట్ పొయ్యిని వెలిగించి మనం వెజిటబుల్స్ని కొంచెం బాయిల్ చేసిన వెజిటబుల్స్ జస్ట్ సాటే అంటారు అనమాట. అలా సాటే చేయడానికి అంటే 2 నిమిషాల నుంచి 3-5 నిమిషాల లోపలే కుక్ చేసే ఆయిల్స్ మాత్రం ఈ ఆలివ్ ఆయిల్స్, సెసేమ్ ఆయిల్స్ ఇవన్నీ. వీటిని మనం నార్మల్ ఆయిల్స్ లాగా నువ్వుల నూనె వాడతాం. చాలామంది ఏం చెప్తారంటే, సార్ మేము నువ్వుల నూనె వాడతాం సార్, అది మేము దగ్గరుండి పట్టించుకుని వాడతామండి అంటారు. కానీ ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ సన్ఫ్లవర్ లాగానే వాడతారు వాళ్ళు. దానివల్ల ఎలాంటి ఉపయోగం జరగదు. మళ్ళీ వాళ్ళు వేసే కొలెస్ట్రాల్ టాబ్లెట్లు వేస్తారు, బీపీ టాబ్లెట్లు వేసుకుంటారు, అన్నీ వేసుకుంటారు. సో దానికి సొల్యూషన్ ఏంటి అంటే ఏ ఆయిల్ని ఎలా వాడుకోవాలని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఆయిల్ అయితే రెండింటిని మిక్స్ చేసిస్తారు. మిక్స్ చేయాల్సి చేయకూడదు, ఎందుకంటే ప్రతి ఆయిల్కి ఒక డెన్సిటీ ఉంటుంది, అలాగే ప్రతి ఆయిల్కి ఒక pH లెవెల్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ pH లెవెల్ జనరల్గా 9-10 మధ్యలో ఉంటుంది. అది తగ్గే కొద్దీ, మనం టెస్ట్ చేసుకున్నప్పుడు తగ్గే కొద్దీ అది మనకి హానికరం అవుతుందని అర్థం. సో అలాంటి వాటిని మనం అవాయిడ్ చేయాలి. ఇంకొక క్వశ్చన్ సార్, నాకు డౌట్, చాలా మంది ఆయిల్స్ అనేది 3 monthsకి ఒకసారి చేంజ్ చేసుకోవాలి అంటారు. ఈ మంత్ రైస్ బ్రాండ్ వాడితే ఇంకోసారి గ్రౌండ్ నట్ అని అంటుంటారు. సో అలా నిజంగా అలానే చేంజ్ చేయాలి, ఎందుకంటే ఈ ఆయిల్స్ లో మనకి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం చూసుకుంటూ వాడుకుంటూ ఏ ఆయిల్ వాడినా ఒక మనిషి 1 లీటర్ మించి వాడుకోవద్దు నెలకి. సో లీటర్ మించి వాడితే ఏ ఆయిల్ వాడినా, అది ఆయిల్ వాడేసినా, నువ్వుల నూనె వాడినా ఆయిలే, దాంట్లో ఉండాల్సిన ఫ్యాటీ యాసిడ్స్ ఉండాల్సిన అవే. అయితే ఒక మనిషికి 1 లీటర్ మించి వాడకూడదు. సో అప్పుడు ఏ హాని జరగదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.